బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడి కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడారని, ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడంతో పాటు ప్రముఖ నటుడి ప్రతిష్టకు విఘాతం కలిగించారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. తన కుమారులకు దళితులతో ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయనని, ఎలాంటి సంబంధాలు కుదుర్చుకోనని దారుణంగా మాట్లాడారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు పోసాని కృష్ణమురళి చేశారని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎదుటి వ్యక్తిని వారి యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా, వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే ఎవరు ఉంటారు ఊరిక. కాబట్టి దాని మీదనే ఓబులారుపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/2025 అనే కేసు బుక్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ మన కోడూరు కోర్టులో రిమాండ్ కోసం పంపడం జరిగింది. జడ్జి గారు దాని మీద రిమాండ్ విధించాలనా విధించకూడదా అనే విధంగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిన్నబాబు గారు ఆయన చాలా కూలంకుషంగా ఈయన చేసిన అన్యాయాలు, ఈయన మాట్లాడిన విధాలు, ఈయన వాడిన పదజాలం అన్నిటిని కూడా కలిపి చాలా ఘోరంగా వాడాడు కాబట్టి ఈయనకు శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా ముద్దాయి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయన మామూలు ప్రతి కేసులోనూ అంతే. ఇంతకుముందు మదనపల్లి అంగళ్ళు కేసులో కూడా ఆయన ఏ విధంగా వాదించాడు, ఏ విధంగా ప్రయత్నించినాడు అనేది కానీ ఒకసారి ఆయనకి ఈరోజు అవగాహనకు గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుండేది. ఆయన ఎందుకో సీనియర్ న్యాయవాది, అందులోనూ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వ్యక్తి, ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా, వాదించకుండా ఆయన విధి ఆయన చూసుకున్నాడు. అందువల్లనే రాత్రి కూడా చాలా లేట్ అయింది. పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయని, ఆయనకు రిమాండ్ విధించకుండా వదిలేస్తే విచారణ కష్టమవుతుందని పోలీసులు వాదన వినిపించారు. పోసాని సినీ రంగానికి చెందినవారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని, బహిరంగంగా సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ముందు పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారని, పోసానికి రిమాండ్ విధించకపోతే ఇవే నేరాల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించలేదని రిమాండ్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలు పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, పోసాని చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చు అంటారా? అంటే గతంలో చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని చెప్పినా కూడా ఇప్పుడు కూడా కేసులు నమోదవటం, దానికి సంబంధించి విచారణ జరిగించడం, కొన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలక అంశాలు పోలీసులు పొందుపరచడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? రత్న, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్ర స్థాయిలో ఏదైతే దుర్భాషలాడే విధంగా మాట్లాడిన వీడియోల మీద, ఏదైతే ప్రెస్ మీట్ల మీద స్థానిక జనసేన నాయకుడు, ఏదైతే ఓబులవారిపల్లి మండలానికి సంబంధించిన జనసేన నాయకుడు మనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లి స్టేషన్లో నమోదైన కేసులో నిన్న ఆయన్ను విచారణకు స్టేషన్కు తీసుకొచ్చారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు విచారణ సాగింది. ఆ తర్వాత ఏదైతే రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలను తీసుకుంటే ముఖ్యంగా పోలీస్ విచారణలో ఆయన ఏమాత్రం సహకరించలేదంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద 14 కేసులు నమోదై ఉన్నాయి. తర్వాత ఏదైతే బెయిల్ ఇస్తే మరోసారి భవిష్యత్తులో ఆయన్ను విచారణ చేయడం అసాధ్యమవుతుందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అది చాలామందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతోపాటు వర్గాలను, గ్రూపులను కించపరిచే విధంగా ఆయన మాట్లాడాడు. మరోవైపు ఏదైతే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సమయంలో కూడా ఆ విధంగా వ్యవహరించాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను నీచంగా మాట్లాడిన పరిస్థితి కూడా ఆ వీడియోలో ఏదైతే రికార్డెడ్గా ఉందంటూ ఆధారాలతో సహా వారు ఏదైతే మెజిస్ట్రేట్ ముందు సమర్పించారో. అయితే ఈ సందర్భంగా విచారణ సందర్భంగా 9 గంటల నుంచి రాత్రి తెల్లవారుజామున 2:30 వరకు విచారణ వాదనలు సాగాయి. ఆ తర్వాత తెల్లవారుజామున 6 గంటలకు, ఉదయం 6 గంటలకు ఆయనకు రిమాండ్ విధిస్తూ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ
చేస్తూ రాజంపేట సబ్ జైలుకు తరలించాలంటూ మెజిస్ట్రేట్ సాయితేజ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే విచారణ సందర్భంగా పోసాని కృష్ణమురళి తన నేరం తాను మాట్లాడినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే తన భార్యను అదేవిధంగా తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వారు మాట్లాడిన సందర్భంలో తనకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పెట్టారో ఆ సమయంలోనే తాను ఈ విధంగా ఆవేశంగా మాట్లాడవలసి వచ్చిందంటూ కూడా ఏదైతే న్యాయమూర్తి ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారము. దీంతోపాటు ఆయన పలుమార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. అయితే ఏదైతే ఒక పోలీసుల విచారణ సందర్భంగా పోలీసులకు ఏమాత్రం సహకరించని ఆయన ఆరోగ్యకరంగానే ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదంటూ కూడా ఏదైతే న్యాయవాదులు కొంతమంది చెప్పారో. మొత్తం మీద అయితే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి 111 సెక్షన్ ఐటీ 61 సెక్షన్స్ను తొలగించడానికి తాను కష్టపడ్డాను, వాటిని జడ్జి కూడా అంగీకరించాడని కూడా చెప్పాడు. మొత్తం మీద అయితే 111 సెక్షన్ కింద కేసు నమోదైతే 10 సంవత్సరాలు పైగా జైలు శిక్ష పడే రత్న చెప్పండి. రైట్ దామోదర్, మనం చూస్తున్నాం విచారణ కొనసాగడం, రిమాండ్ లో ఉండడం ఆయన కూడా మనం చూస్తున్నాం. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? వైసీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారము తమ నాయకుడిని గతంలో మాట్లాడినప్పుడు ఏమాత్రము అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏదైతే తమ నాయకులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పోసాని కృష్ణమురళితో పాటు అనేక మంది ఈ విధమైన కేసులు పెడుతున్నారు. పోసాని కృష్ణమురళి ఇష్యూలో కూడా కావాలనే కేసులు ఇంత దూరం పెట్టడంతో పాటు ఒకేసారి 14 కేసులు అతని మీద ఉన్నాయంటూ చెప్పడం, ఆ కేసులకు సంబంధించి ఏదైతే ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత పీటీ వారెంట్ ద్వారా ఆయన తీసుకువెళ్ళడానికి కూడా చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్టేషన్లలో కేసులు నమోదు చేసి ఈ విధంగా వ్యక్తులను ఇబ్బంది పెట్టడానికి, ముఖ్యంగా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ప్రభుత్వం పెట్టించే కేసులు ఇవి అంటూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ విధంగా చేస్తుందంటూ కూడా ఆరోపించారు పొన్నవోలు. అదే సందర్భంలో తాము సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాం కానీ పేషెంట్ డైడ్ అన్నట్టు కూడా మాట్లాడారు. అయితే బెయిల్ రాకపోవడం విషయం గురించి ఆయన మాట్లాడారు. అయితే బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. అర్నబ్ గోస్వామికి సంబంధించిన ఏదైతే కేసుకు సంబంధించి తీర్పు ప్రకారము ఖచ్చితంగా ఈసారి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది సుప్రీంకోర్టు దాని ప్రకారం. అయితే దానికి బెయిల్ ఇవ్వనందుకు తాము కంటెంట్ ఆఫ్ కోర్టుకు కూడా వెళ్తామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి మిగతా 3 సెక్షన్ల ప్రకారము ఆయనకు 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి విధించడాన్ని అన్యాయం అంటూ కూడా మాట్లాడారు. అయితే మెజిస్ట్రేట్ విచక్షణాధికారం ఆయనకు ఉంటుంది కాబట్టి తాను ఈ విషయంలో వ్యాఖ్యానించలేనంటూ మరోవైపు చెప్పుకొచ్చారు. అయితే కేవలం 2.5 గంటల పాటు పొన్నవోలు వాదన వలన ఈ కేసు విచారణ ఆలస్యమైందంటూ కూడా ఏదైతే కూటమికి సంబంధించిన న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. అనవసరంగా ఆయన అనేక విషయాలను రాద్ధాంతం చేశాడంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యము. మరోవైపు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రాజంపేట సబ్ జైలులో ఆయన 14 రోజుల పాటు ఉంచనున్నారు. అయితే మధ్యలోనే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా న్యాయవాదులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష విధించే సెక్షన్లు ఉండడం వల్ల ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నారు. మరోవైపు ఈరోజు అటు పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కస్టడీ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ ఏమాత్రం తీసుకునే అవకాశం న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ తీసుకోవడం. అయితే బెయిల్ పిటిషన్ ఇక్కడ వేస్తారా హైకోర్టులో వేస్తారా అన్నది ఇటు ఏదైతే పోసానికి సంబంధించిన న్యాయవాదులు నిర్ణయించుకుంటారు. అయితే పొన్నవోలు చెప్పిన ప్రకారం తాము హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఏదైతే ఈరోజు కస్టడీ పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి. సుమారు 60 పేజీల రిమాండ్ రిపోర్టు కూడా ఉందని తెలుస్తుంది. దానికి సంబంధించి మరికొంతసేపట్లో రిపోర్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా ఏదైతే పోలీసులు విచారణ సందర్భంగా పోసాని కృష్ణమురళి ఏమాత్రం సహకరించకపోవడము, నాకు తెలియదు, గుర్తులేదు, మౌనం వహించడం, అప్పుడప్పుడు ఏదైతే పోలీసులను సైతం ఉన్నతాధికారులను సైతం ఐ లవ్ యూ రాజా అంటూ తన మేనరిజంతో ఆయన వారితో మాట్లాడడం కూడా జరిగింది. రచయిత కాబట్టి ఆయన తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడంటూ కూడా పోలీసులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ విధంగా వీరందరినీ వ్యక్తిగత దూషణలకు సంబంధించి పెట్టిన కేసులో 3 సెక్షన్ల ప్రకారం ఆయన మీద కేసు నమోదైంది. మొత్తం 6 సెక్షన్ల ప్రకారం కేసు పెడితే 2 సెక్షన్లను పూర్తిగా తొలగించారు. మరోవైపు ఈ పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ మీద తీసుకువెళ్ళడానికి మిగతా పోలీస్ స్టేషన్స్ ఏదైతే మిగతా 13 చోట్ల ఏదైతే పోలీసులు కూడా సిద్ధమవుతున్నారో సంబంధిత కోర్టులో వారు పీటీ వారెంట్ని తీసుకొచ్చి ఇతన్ని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.